కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. తర్వాత ఫ్రీ వితౌట్ లిఫ్ట్ నీళ్ళు వస్తాయి నల్గొండకు. అప్పుడు వస్తుంది నల్గొండకు లాభమే కదా. ప్రధానంగా ఇంకా మనకు చెప్పాలంటే కృష్ణా జలాలలో ఇప్పటికీ జల వివక్షత పోలేదు. తెలంగాణ రాకముందు ఏ పరిస్థితి ఉందో 10 ఏళ్ల తెలంగాణ తర్వాత 11 ఏళ్ల అదే పరిస్థితి కొనసాగుతుంది. కృష్ణా జలాల్లో నీటి వాడకంలో కృష్ణా జలాల్లో వాటర్లో ఏ ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదు కేసీఆర్, ఇంక్లూడింగ్ SLBC కానీ ఇతర ప్రాజెక్టు కానీ. ఎందుకు చేయాలంటే గణాంకాలు ఏం చెప్తున్నట్టే తెలంగాణ రాకముందు ఏ వినియోగం ఉందో 299 TMCల వినియోగం మనకు తెలంగాణకు. ఇది అన్యాయమైన కేటాయింపు అనుకుంటాం. ఆంధ్రకు 512 TMCలు వాళ్ళకు కేటాయింపులు. ఇది ఇది వాళ్ళకు ఆంధ్ర, ఇది ఏపీకి, ఇది తెలంగాణకు. ఈ 299 TMCలు ఎన్నడూ దాటలేదు మనం వినియోగంలో. నికర జలాలు దాటాలి కదా వినియోగంలో. దాటాలంటే ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి కదా. తెలంగాణ కేటాయింపే ఇది అన్యాయం. ఇది మనకు ఉండాలి, ఇది వాళ్ళకు ఉండాలి. మనకు 512 TMCలు రావాలి లెక్క ప్రకారం. వాళ్ళకే 299, 300 రావాలి. వాళ్ళు 300 దాటి 512 TMCలు ఇది అన్యాయం వాళ్ళకి అనుకుంటే వీళ్ళు 700 TMCలు వాడుతారు మేడం. ఇక ఏం చెప్తాం వీళ్ళు. ఈ సంవత్సరం 657 వాడినరు TMCలు. మరి వాళ్ళు అటాయించిన దానికంటే ఎక్కువ వాడుతున్నారు ఆంధ్ర వాళ్ళు. మరి తెలంగాణ వాళ్ళు ఏం వాడుతున్నాం? 270 వస్తుంది. 270, 80 వాడుతున్నాం మనం. 35 TMCలు వాడుకుందాం కదా. ఏ ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ చేస్తే వినియోగ సామర్థ్యం పెరుగుతుంది కదా. వినియోగ సామర్థ్యం పెరుగుతుంది కదా. తెలంగాణ రాకముందు ఉన్న వినియోగ సామర్థ్యము తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత వినియోగ సామర్థ్యం పెరుస్తలేదంటే మన ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తలేమన్నట్టు కదా. ఇదే కాదు, ఏది చేయలేదు. దక్షిణ తెలంగాణ ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు కేసీఆర్. చేయలే. వినియోగ సామర్థ్యము ఒక 300 నుంచి ఒక 100 TMCలు పెంచిండు అనుకో, మనం మెచ్చుకుందాం. అరే మనం 400 TMCలు కెపాసిటీ ఉంది వాడుకోవడం అని అనుకుందాం. మన కెపాసిటీ 300 దాటలేదు ఇయ్యాలని కూడా 11 ఏళ్ళ తెలంగాణ తర్వాత కూడా. అది వివక్ష జరుగుతుంది. మనం వాడుకోలేకపోతున్నాం, మన ప్రాజెక్టు కంప్లీట్ చేసుకోలేకపోతున్నాము, ఫ్లోరైడ్ ఏరియా నివారించుకోలేకపోతున్నాం, మహబూబ్నగర్ జిల్లా కరువు ప్రాంతాన్ని నివారణ చేయలేకపోతున్నాం అనే తెలంగాణ తెచ్చుకున్నాం. మరి తెచ్చుకున్న తర్వాత కూడా నువ్వు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా, కృష్ణా జలాలు వాడకుండా, సాగునీటి ఎక్కేయకుండా వినియోగ సామర్థ్యం గదే ఉంటే తెచ్చుకున్న ఎందుకు తెలంగాణ? ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో సార్ ఇప్పుడు 8 మంది మట్టిలో దాంట్లో మొత్తం కూరుకుపోయినారని చెప్తున్నారు. ఇంకా కూడా రావట్లేదు అంటున్నాం సార్. వాళ్ళ పొజిషన్ ఏంటి సార్? మరి ఎట్లా వాళ్ళని చేస్తారు 2-3 days లో చేస్తుండొచ్చు. ఇదంతా క్లియర్ చేస్తారు. క్లియర్ చేస్తారు. అంటే గట్టిగా అయిపోయిందా? మట్టి అంతా కూడుకొని పోయింది. గట్టిగానే ఉంటది. మట్టి పేరుకపోయినాక నీళ్ళతో పేరుకపోతుంది కదా అడుక్కో. మట్టి ఒకటే కాదు, రాళ్ళు ఉంటాయి, డెబ్రీస్ ఉంటాయి, అన్ని ఉంటాయి. మళ్ళీ మిషన్ అవి కట్ చేస్తారు. మిషన్ పార్ట్స్ అన్ని కట్ చేస్తారు కదా. గ్యాస్ కట్టర్తో మిషన్ పార్ట్స్ అని కట్ చేస్తారు. కట్ చేసుకుంటే అక్కడ ఉన్నారు వాళ్ళు. అది క్లియర్ గా చేయడానికి వీళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు NDRF ఉంది, మిలిటరీ ఉంది, అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. సింగరేణి ఉంది, రైల్వే వాళ్ళు ఉన్నాయి. అందరూ క్లియర్ చేసుకుంటూ పోతురు. మనం అక్కడ కేర్లే జరుగుతుంది అనేది ఏం లేదు సమస్య. క్లియర్ చేసుకుంటూ పోతుర్రు. డెడ్ బాడీస్ డికంపోజ్ అయి ఉంటాయి. ఏదో వాళ్ళ ఏదైనా వాళ్ళ పేరు ఫ్యామిలీకి అప్పచెప్పాలి కదా. బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. ఇట్లాంటి పరిస్థితులు సిచ్యువేషన్ అయినప్పుడు సార్, ఇట్లా ఇందులో ఎవరైనా చనిపోతే, ఇట్లాంటి ఇన్సిడెంట్లో చనిపోతే కార్మికులకు ఎవరికైతే ప్రభుత్వం ఆదుకోవాలి. మరి ప్రభుత్వం గానీ ఆ కంపెనీ గానీ బాగానే ఆదుకుంటుందా సార్? జనరల్ మానవత్వం, అది మానవత్వంగా ఈ ప్రభుత్వం కూడా ఆదుకుంటాం ఉంటుంది. ఫ్యామిలీస్కు జాబ్స్ ఇవ్వాలి, దానిలో ఎకనామికల్గా ఆదుకోవాలి ఫ్యామిలీస్ని. ఇది ఇట్స్ ఎ నేచురల్ జస్టిస్. సహజ న్యాయం కదా. సహజ న్యాయం కదా. ఒక ప్రమాదంలో చనిపోతారు. మన రోడ్ యాక్సిడెంట్లో చనిపోతాము. చనిపోయినప్పుడు ఏదన్నా ఇప్పుడు ఎన్నో రకాల యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. మన మహాకుంభమేళలో చనిపోయినరు, ఢిల్లీ రైల్వే స్టేషన్లో, ర్యాంపేడ్లో చనిపోయినరు. చేయాలి. అది జరిగిన ఇలాంటి ప్రమాదాలకు మరి ప్రభుత్వాలు ఆదుకోవాలి కదా. సహజ న్యాయం అది. ఇట్స్ ఎ సోషల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్. అది ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ ఫాలో కావాలి కదా. ఓకే. ఈ టెక్నాలజీ దిస్ ఇస్ మై లాస్ట్ క్వశ్చన్ సార్. ఇట్లాంటి టెక్నాలజీ ఇంకెక్కడెక్కడ వాడుతున్నారు సార్? మన దగ్గర లేదు, ఇండియా ఇక్కడనే చేసారు. జస్ట్ ఇక్కడ మాత్రమే. అంటే ఇది ఏంటంటే ఇది బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ బ్యాడ్ ఏం కాదు. ఇది 44 kilometers తర్వాత అండర్ ఫారెస్ట్ డౌన్ ఏరియాలో ఉందని.
మన దగ్గర కూడా ఇప్పుడు రోడ్లు కూడా మనం అంటే అండర్ టన్నల్ రైల్వే టనల్స్ చేస్తాం, రోడ్ టనల్స్ చేస్తాం. ఎక్కడ టీబీఎం సిస్టమ్ వాడతలేరు. ఓన్లీ డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్, బ్లాస్ట్ అండ్ డ్రిల్ అండ్ బ్లాస్ట్, డ్రిల్ అండ్ బ్లాస్ట్ డీబీ సిస్టమే వాడతారు. ఇది ఒక్కటే టీబీఎం టనల్ బోరింగ్ సిస్టమ్. ఇది అధునాతమైన టనల్ బోరింగ్. మీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుంది సార్? విచ్ ఇస్ ద బెస్ట్? ఇదే బెస్ట్. అవునా? ఇది ఫాస్ట్ అయితే వర్క్. ఓకే. డ్రిల్లింగ్ ఓవరాల్ గా మాన్యువల్ చేస్తే వర్క్ స్లో ఉంటుంది. ఓకే. వర్క్ అది ఓన్లీ బ్లాస్ట్ చేయడంలో మాన్యువల్ చేస్తే వర్క్ స్లో జరుగుతుంది. దీంతోనే ఫాస్ట్ పోతుంది. ఓకే. ఓకే. దీన్ని అన్ని ప్రోత్సాహం ఇవ్వాలి కాంట్రాక్టర్కు. చేసే పనికి ఆయనకు ప్రోత్సాహం ఇస్తే తొందరగా కంప్లీట్ అవుతుంది కదా. ఇలా ఇంకొక ముచ్చట చెప్పాలంటే మనకి ఇక్కడ 35 టీఎంసీలు కదా. దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నావు? డైలీ సంవత్సరానికి 1000 to 1500 crores. వీఆర్ గెటింగ్ లాస్ ఫర్ నాట్ యూజింగ్ దిస్ ఎవ్రీ ఇయర్. మరి అది దృష్టిలో పెట్టుకోవాలి కదా. వీఆర్ అనేబుల్ టు యూజ్ ది 35 టీఎంసీ. ఫర్ దట్ ఈక్వలెంట్ అమౌంట్ 1000 to 1200 crores పర్ ఇయర్. ఓ 2 సంవత్సరాలు కాంట్రాక్టర్కి ఇస్తే వాడు ఏడా ఓ 2000, నువ్వు 98,000 కాళేశ్వరం ఖర్చు పెట్టినావు, వేస్ట్ అయింది. నీ ఫామ్ హౌస్కి నీళ్ళు వచ్చినాయి, రీన్ ఏం లేదు. మరి ఇక్కడ పెట్టాలి కదా. వానికి అప్పుడు కాంట్రాక్ట్కు ప్రోత్సాహం ఇవ్వాలి కదా. ఓ 2000 వాడిని ప్రోత్సాహం ఇస్తే కేసీఆర్ పీరియడ్లో కంప్లీట్ అవుతుండే కదా. ప్రభుత్వ నెగ్లిజెన్స్ అని చాలా మంది మాట్లాడుతున్నారు సార్. నిజంగా ప్రభుత్వ నెగ్లిజెన్స్ లేదు. ఇక్కడ రాజకీయం చేయాల్సిన పని లేదు. 7 ఏళ్లలో 24 కిలోమీటర్లు ఇట్లా కంప్లీట్ అయితే తెలంగాణ వచ్చే వరకు నువ్వు తెలంగాణ సోయితో 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు నువ్వు 20 కిలోమీటర్లు చేయవా? అక్కడ గణాంకాలే చెప్తున్నాయి కదా. నువ్వు తెలంగాణ సోయి కాదు కదా అప్పుడు తెలంగాణ వచ్చే వరకు 14 వరకు. మరి 24 కిలోమీటర్ కంప్లీట్ అయిందంటే ఏమో సమైక్య పాలనలో నువ్వు ప్రత్యేక తెలంగాణ పీరియడ్ నువ్వు ఎంత శ్రద్ధ చూపించేది ఉండే? 10 ఏళ్లలో వాళ్ళు 7 ఏళ్ళలో 24 ఫినిష్ అయ్యేది ఉండే. ఆల్రెడీ ఇప్పుడు వచ్చేది ఉండే నీళ్లు. ఆయన పీరియడ్నే వచ్చేది ఉండే. కేసీఆర్ పీరియడ్లో నీళ్ళు వచ్చేది ఉండే. కరెక్ట్ చేస్తే అంటే వాళ్ళు గణాంకాలు చెప్తున్నారు కదా. 7 ఏళ్ల లోపల వాళ్ళు అనేక అనావంతరాలు వచ్చినా కూడా, ఫ్లడ్ వచ్చినాయి, 2 ఏళ్ళు బ్రేక్ అయినా కూడా వాళ్ళు 24 కిలోమీటర్ కంప్లీట్ చేసారు. నువ్వు 10 ఏళ్లలో రిమైనింగ్ 20 కిలోమీటర్లు చేయవా? ఓన్లీ 10 దాటలేదు కదా, 10-11 కిలోమీటర్లు దాటలేదు. అర్థమైంది? కేర్లెస్సే కదా. ఇప్పుడు గణాంకాలు చెప్తాయి కదా. ఇప్పుడు నీటి వినియోగంలో నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 300 నుంచి 400కు వస్తే సంతోషపడుతుంటాం కదా. మనం 100 టీఎంసీ పెంచినావు నువ్వు కేసీఆర్. నువ్వు ఒక ప్రాజెక్టులో కంప్లీట్ చేసినావు 100 టీఎంసీ, నీకు 300 నుంచి 400 తెలంగాణ వాడుకుంటుందని సంతోషం చెప్తుంది కదా. నువ్వు 11 ఏళ్ళ తెలంగాణలో నువ్వు తెలంగాణ ఇది అదే 300 లోపల ఉన్నావంటే నువ్వు తెలంగాణ ఏం తెచ్చుకున్నట్టు? వీళ్ళు 512 నుంచి 700 వాడుతారు వీళ్ళు. మరి వీళ్ళు మన నీళ్ళు వాళ్ళు వాడుతారు కదా. మరి మనం వాడినట్టుంటే సాగునీరు అభివృద్ధి చెంది కరువు కాటకాలు పోతాయి కదా. దీని రిలేషన్ అదే కదా. సాగునీరు ఒకవేళ వాడితే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే కరువు పోతుంది. మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా కరువు వెళ్ళిపోతుంది కదా, వలసలు పోతాయి. దీని ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే దానికి ఎంతో లాభం అవుతుంది కదా. ఎస్ఎల్బీసీ నువ్వు కంప్లీట్ చేస్తే 3,70,000 ఎకరాలు వస్తుండే కదా. ఇలాంటి ప్రాజెక్టులు నువ్వు కంప్లీట్ చేయలే. నీటి సామర్థ్యం ఎందుకు పెంచలే? వినియోగ సామర్థ్యం తెలంగాణకు ఎందుకు పెంచలే? మరి వాళ్ళు వినియోగం మించి వాళ్ళు వాడుతారు అవతల సైడు. ఇతర సైడ్ ఎందుకు నువ్వు ప్రాజెక్టులు కంప్లీట్ చేయలే? ఇప్పుడు భీమా, నెట్టెంపాడు, కలకుర్తి అనేక ప్రాజెక్టులు తెలంగాణ రాకముందు 105 టీఎంసీల ప్రాజెక్టులు మనం చేపట్టినాం. ఆ 105 టీఎంసీల ఫుల్ కెపాసిటీ నువ్వు తీసుకురాలి కానీ 10 ఏళ్లలో. ఈ 300 కాకుండా మనకు తెలంగాణ రాకముందు 105 టీఎంసీల ప్రాజెక్టులు మనం టేకప్ చేసినాము. ఇది ఆ ఇన్ని కలిసి ఒక 405 అవుతుండే కదా. ఈ స్థాయిలో మనం ఈ 100 టీఎంసీలన్నా నువ్వు ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే వాడుకుందాం కదా నికర జలాలు. నువ్వు ఇవాళకి అన్ని కలిసి కూడా 200 దాటలేమో, 270 దాటలేమో అంటే నీ వినియోగం ఆడుంది. నువ్వు ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేదన్నట్టే కదా. నల్గొండ పరిస్థితి అట్లే ఉంది, మహబూబ్నగర్ పరిస్థితి ఉంది, రంగారెడ్డి, తెలంగాణ, దక్షిణ తెలంగాణ ఏ ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదు తెలంగాణ వచ్చి. ఓన్లీ కాళేశ్వరం ఏదో పడ్డాడు ఆయన. అదేంది కాళేశ్వరం అంటే ఆయన ఫామ్ హౌస్కి నీళ్ళు రావాలి, వచ్చినాయి. అది వృధా అయిపోయింది. 1,00,000 కోట్లు వృధా చేసింది. అది ఎందుకంటే గణాంకాలను బట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు పర్సనల్ గా మై స్కూల్ మేట్ కేసీఆర్, బోత్ ఫ్రమ్ సేమ్ స్కూల్. సో ఓన్లీ 1 year ఏజ్ డిఫరెంట్ ఉంది, బోత్ ఫ్రమ్ సేమ్ ఏరియా. బట్ we have to establish the statistics of the development కదా. based on the statistics we assess the ruling. అంతే కదా. అంతే సార్. సార్ లాస్ట్లీ సార్, వాట్ ఈస్ ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అండ్ ఇది ఫినిష్ అయితే ఏంటిది అనేది? ఎస్ఎల్బిసి కంప్లీట్ అయితే ఇది నల్గొండ జిల్లాకు వరప్రదాయని. ఎందుకంటే 4,00,000 ఎకరాలు, 3,70,000 ఎకరాలు బ్రాహ్మణ వెళ్ళాలకు 1,00,000 ఎకరాలు పోతాయి. సరౌండింగ్ ఫ్లోరైడ్ ఏరియా గ్రామాలకు కూడా ఇప్పటికే 516 గ్రామాలకు ఫ్లోరైడ్ ఈ పుట్టంగండి ద్వారా ఇస్తారు. ఇది ఇప్పుడు దీని ద్వారా కూడా ఇస్తారు. ఫ్లోరైడ్ ఏరియా నివారణ జరుగుతుంది.
తర్వాత నల్గొండ జిల్లాకు నల్గొండ ఈ టౌన్ బార్డర్ నుంచి వస్తుంది కెనాల్ ఇది మొత్తం గురంపూడు వస్తుంది. కాకపోతే నల్గొండ జిల్లాకు అభివృద్ధి కావడానికి 4 లక్షల ఎకరాలు సేద్యం, 3,70,000 ఎకరాలు సేద్యానికి ఫ్రీ వితౌట్ లిఫ్ట్ ద్వారా నీళ్ళు అందుతాయి. ఇంతకంటే మించి ఏం కావాలి ప్రజలకు? ఇది కంప్లీట్ చేస్తే దాదాపు ఏముంది, ఇప్పుడైతే 4,635 కోట్లకు వచ్చింది అంటున్నారు. కావచ్చు, ఏమున్నది, వస్తే ఉంది. 1,00,000 కోట్ల కాళేశ్వరం వృధా చేసి ఇప్పటి వరకు ఏం సేద్యం లేదు, ఏం లేదు. దానికంటే ఇలాంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి కదా. ఎస్ఎల్బిసి వార్ ఫుటింగ్లో చేయాలి. ఇది ఇట్ ఇస్ ఏ గ్రావిటీ స్కీమ్, గ్రావిటీ ప్రాజెక్ట్. వితౌట్ లిఫ్ట్ ద్వారా నీళ్ళు వచ్చేది కంప్లీట్ చేయాలి కదా. ఎస్ఎల్బిసి కంప్లీట్ చేయాలి, నెట్టెంపాడు కంప్లీట్ చేయాలి, భీమా కంప్లీట్ చేయాలి, కలకుర్తి కంప్లీట్ చేయాలి, కోయిలసార్ కంప్లీట్ చేయాలి, పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయాలి, డిండి ప్రాజెక్ట్ కంప్లీట్, ఇవన్నీ కంప్లీట్ చేయాలి. కేసీఆర్ చేసేది ఉండే, చేసినట్టుంటే మన వినియోగ సామర్థ్యం ఒక 500 దాటి 550 టీఎంసీలు పెరుగుతుండే మన వినియోగ సామర్థ్యం, టీఎంసీలు. మనం ఇక్కడ 270 ఉన్నాం ఇంకా వినియోగ సామర్థ్యం. ఇవన్నీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోవడం వల్ల అసలు ప్రదేశంలో దక్షిణ తెలంగాణ జల వివక్షత అంటేనే కృష్ణా జలాల వివక్షత. తెలంగాణ తెచ్చుకుందంటే నీళ్లు, నిధులు, నియామకాలలో నీళ్ళు అంటేనే కృష్ణా జలాల్లో తెలంగాణ వెనుకబడి ఉంది. ఉపయోగించుకోవడంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం లేదు, వాడుకునే శక్తి లేదు. తెలంగాణకు శక్తి లేదంటే ప్రాజెక్టులు కంప్లీట్ కాలేదు, మధ్యలోనే ఉన్నాయి, ఎవరు కంప్లీట్ చేయనిస్తలేరు అని తెలంగాణ తెచ్చుకున్నాం కదా. మరి తెలంగాణ సోయి ఆడ గోదావరి మీద కాళేశ్వరం పెట్టిన సోయి ఇట్లా దక్షిణ తెలంగాణ పెట్టాలి కదా. ఎందుకు చేయలేదు? పాలమూరు రంగారెడ్డి ఎందుకు కంప్లీట్ చేయలేదు? డిండి ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఇవి కాళేశ్వరం కంటే మొదలు ఇనాగ్రేషన్ చేసిండు, శంకుస్థాపన చేసిండు 1 year బిఫోర్, కుర్చీ చేసుకొని కంప్లీట్ చేస్తాడు. వారి కాళేశ్వరం 1 year తర్వాత శంకుస్థాపన చేసిండు. పాలమూరు రంగారెడ్డి మొదలు 1 year బిఫోర్ శంకుస్థాపన చేసిండు. డిండి ప్రాజెక్టు ఫ్లోరైడ్ అది శంకుస్థాపన చేసిండు 1 year బిఫోర్. అవి కంప్లీట్ అయింది, మరి ఇవి ఎందుకు కంప్లీట్ కాలేదు? క్వశ్చన్. ఇప్పుడు ఇవన్నీ గణాంకాలు నేను చెప్తున్నా, అబద్ధం కాదు కదా. కాబట్టి టోటల్గా తెలంగాణ ఈ కృష్ణా జలాల వినియోగంలో కేసీఆర్ ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా వినియోగ సామర్థ్యం ఇవాళకి పెంచలేదు. చాలా సిగ్గుసేటు. ఇది తెలంగాణ అమరవీరులు క్షోభించే దశలో ఉన్నారు. ఎందుకొరకంటే మనం జల వివక్షత నివారించుకోవడానికి మనం తెలంగాణ తీసుకుంటే ప్రాణత్యాగాలు తీసుకొచ్చి నువ్వు వివక్షత ప్రాజెక్టులు కంప్లీట్ చేసి నువ్వు వినియోగ సామర్థ్యం పెంచుకుంటేనే వీంతో కొట్లాడుతావు. ఏపీతోని నీకు వినియోగ సామర్థ్యం లేనప్పుడు వాళ్ళతో ఏం కొట్లాడుతావు? 10 కిలోలు బిర్యానీ వండుతావు, మనం 7 కిలోలు తినాలి. తెలంగాణ లెక్క ప్రకారం, మన వాటా ప్రకారం 3 కిలోలు కూడా తింటలేవంటే వాడు 7 కిలోలు తింటుండు కదా. అవకాశం ఎవరు కల్పిస్తున్నాం? మనమే కల్పిస్తున్నాం కదా. వాడు మనం వాడుతున్నాం కాబట్టి వాడు ఎక్కువ వాడుకుంటాడు. సో ఈ ప్రాజెక్ట్ ఎప్పటిలోపు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది సార్? ఎంత వార్ ఫిటింగ్ చేసినా 2-3 ఏళ్ళు పడుతుంది మేడం. ఇంకా పడుతుంది, కనీసం 2-3 ఏళ్ళు ఈజీగా పడుతుంది. వీళ్ళు డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ సిస్టమ్ చేసి ఏ సిస్టమ్ చేసినా కూడా 3 ఏళ్ళు ఈజీగా పడుతుంది. 3 ఏళ్ళ వరకు 3 ఏళ్ళ వరకు కంప్లీట్ చేస్తే సంతోషపడాలి కదా. ఎందుకంటే ఇంత కంప్లీట్ అయిన దాన్ని వదిలిపెట్టదు, వదిలిపెట్టకూడదు కదా. ఎందుకంటే 34 కిలోమీటర్ కంప్లీట్ అయింది, 9.5 కిలోమీటర్ కంప్లీట్ చేస్తే మొత్తం అది నీళ్ళు వస్తాయి కదా. సడన్ వచ్చి మొత్తం వితౌట్ గ్రావిటీలు వస్తాయి కదా, వితౌట్ లిఫ్ట్ వస్తాయి కదా, ఫ్రీగా వస్తాయి నీళ్ళు. సంవత్సరానికి 1000 కోట్లు 1500 కోట్ల ఆదాయం ఆ నీటిని వినియోగించుకున్న వాళ్ళం అయితే 4 లక్షల ఎకరాల సేద్యం వస్తుంది కదా. మరి గ్రావిటీ ద్వారా వస్తుంది కదా. వస్తున్నప్పుడు మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం కదా, అది బాధ్యత మనకు. అది 2000 ఖర్చు కానీ 3000 ఖర్చు కానీ ఎంతైనా ఖర్చు కానీ లాస్ కానీ దానికి ఏం చేస్తాం? ఇక కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు కొందరు మాదా ఇంజనీర్స్ కూడా కేసీఆర్ దగ్గర పనిచేసిన వాళ్ళు ఆంది కంపెనీ ఉంది తప్పంటాడు. వాళ్ళు ఆడ కేసింగ్ లైనింగ్ ఎందుకు చేయలేదు, అది అంత జాగ్రత్త చేయలేదంటే ఎట్లా అనుకుంటారు మేడం? కొన్ని జరుగుతాయి ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవడ ఊహిస్తాడా? ఇది కూడా అంతే, ఇట్స్ లైక్ యాక్సిడెంట్ జరిగింది. ఇది బుంగ పడ్డది, నీళ్ళు సడన్ గా వచ్చినాయి, ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే అంతకుముందు వాళ్ళు లైనింగ్ చేయలేదు, అంతకుముందు అది తెలుసు వీక్ పాయింట్ అని తెలుసు అని అంటారు. అసలు ఈ బొంగల ఈ సొరంగాలో వీక్ పాయింట్స్ ఉంటాయి మేడం. ఈయనే కాదు, కామన్ వీక్ పాయింట్స్ లో సడన్ గా నీళ్ళు వస్తాయని ఎవడన్నా ఊహిస్తాడా? పైనుంచి నీళ్ళు వచ్చి పేద పైప్ లెక్క నీళ్ళు వస్తాయని ఊహిస్తాడా? ఇలా కూడా జరిగింది. అది ఇట్స్ ఏ యాక్సిడెంట్. సో దీని ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి. దీంతో పాటు దక్షిణ తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే కనీసం నల్గొండ మహబూబ్నగర్ వలస నుంచి బయటపడుతుంది, నల్గొండ ఫ్లోరైడ్ నుంచి బయటపడుతుంది. ప్రజలు అసలు అగ్రికల్చర్ అంటేనే సామాన్య ప్రజలు అభివృద్ధి చెందే ఒక రంగమే అగ్రికల్చర్. ఏ రంగం సామాన్య ప్రజలు బాగా చేయదు, నీరు. సామాన్య ప్రజలు కామన్ మ్యాన్ డెవలప్ అయ్యేది ఓన్లీ అగ్రికల్చర్ ద్వారానే. ఇట్స్ ఎ ఇన్స్ట్రుమెంట్. అగ్రికల్చర్ ఇస్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఇంప్రూవ్స్ ద కామన్ మ్యాన్. నో అదర్ ఇండస్ట్రీ విల్ ఇంప్రూవ్ ద కామన్ మ్యాన్, ఓన్లీ అగ్రికల్చర్. మనకు ఇప్పుడు గోదావరి ఇప్పుడు స్వతంత్ర రాకముందు సరత్తర్ కాటన్ బ్రిడ్జ్ కట్టడంలో గోదావరి ఉభయ జిల్లాలు బాగుపడాయి కదా. కృష్ణా బ్యారేజ్ ద్వారా వాళ్ళు బాగుపడ్డారు. మరి ఇక్కడ కూడా మన అగ్రికల్చర్ బాగుపడితే అన్ని సమాజం మొత్తం అన్ని రకాల ప్రజలు బాగుపడతారు. దానికి సాగునీరు అందించడం, ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం అనేది ప్రధానం. అందులో భాగం ఇది.
థ్యాంక్ యూ సార్, రైట్ థ్యాంక్ యూ సో మచ్. పూర్తిగా అసలు ఎస్ఎల్బిసి అంటే ఏంది, అసలు ఈ ప్రాజెక్ట్ ఏంది అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ. మీరు అన్నట్టుగానే 2-3 ఏళ్లలో ఫినిష్ అయితే నిజంగానే నా అంటే నల్గొండ సస్యశ్యామలం అవుతుంది, అట్లాగే ఫ్లోరసిస్ బాధ కూడా పోతుంది. నిజంగానే కొన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళ కళ అయితే 40 ఏళ్ళు మేడం. 40 ఏళ్ళ నుంచి ఒక ప్రాజెక్ట్ గురించి తెలంగాణ దురదృష్టం కంప్లీట్ చేయకపోవడం అనేది ఇప్పటివరకు. ఒక ప్రాజెక్ట్ 40 years అయిందంటే చాలా దురదృష్టం. కంప్లీట్ చేయాలి దీన్ని. సరే, అవాంతరాలు యాక్సిడెంట్లు అయితే ప్రజలు చనిపోతారు. ఇది ఒకటే ప్రాజెక్ట్ మీద కాదు, చాలా ప్రాజెక్టుల మీద. కాళేశ్వరం ప్రాజెక్ట్ సొరంగంలో చనిపోయిండు కూలి, దేవాదుల సొరంగంలో చనిపోయారు. ఇట్లాంటి పెద్ద ప్రాజెక్ట్స్ జరుగుతాయి. నార్త్ ఇండియాలో కూడా కప్పుబడి వాళ్ళు సేవ్ 40 మంది వీళ్ళే పోయి సేవ్ వచ్చారు. ఇప్పుడు వీళ్ళ పనిచేసే వాళ్ళే సేవ్ చేసి. ఇక్కడ ఏంటంటే కప్పుడుతో పాటు వాటర్ వచ్చేసింది. ఏం చేస్తారు వాళ్ళు? వాటర్ వచ్చింది కాబట్టి ఈ ప్రమాదం ఇట్లా జరిగింది.